పిచ్చ నవ్వు వస్తుంది బ్రదర్. అసలు మామూలుగా ఏ సీజన్ అయినా సరే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు అనమాట. వారు అట్లా ఉంటది. వీలైంది అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తం నవ్వు చేస్తారు. లేదు తుపాస్ నామినేషన్లు ఆయన తీసుకోవాలి అందుకే చేసాను అంటాడు. నవ్వు వస్తుంది బ్రదర్. తనుజకు వస్తుంది. ఆమె ఇమ్మాయిల్ గారితో మొత్తం మాట్లాడేసి ఇమ్మాయిల్ గారు కూడా ఎమోషనల్ పేర్లు ఇప్పుడు చేస్తే బాగోదు, బయట నెగిటివ్ అయిపోతా అని చెప్పి నైస్గా డిమోన్ పవన్ నువ్వు అంటది. అరే ఏమబ్బా ఇది. డిమోన్ పవన్ కూడా ఇంకా హైలైట్. వాడికి వచ్చేసి ఎవరినబ్బా స్టార్టింగ్ చేస్తాడు కామెడీగా. అట్లా ఎంతసేపు కామెడీ అంటే అయితే నవ్వుకో అంటది. ఏంది నాకు అర్థం కాదు. నామినేషన్స్ అనుకుంటారు ఏమనుకుంటున్నారు. దీనికి దీనికి బిగ్ బాస్ గా చాలా సీరియస్ అవ్వాలి. ఆయన ఎందుకు కామెడీగా నామినేషన్ కాదు. మీరు ఏం చేస్తాను గట్టిగా అరవస్తుంది. అక్కడ అందరు కామెడీ చేస్తారు. నామినేషన్ ఒక్కరు కాదు, ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. కొన్ని పాయింట్ కూడా కరెక్ట్గా లేవు. నిజం చెప్పనా, లోపల ఒపీనియన్ చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించింది అబ్బా. ఇన్ని సీజన్లు ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు. కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనోడు సుమన్ శెట్టి తుపాస్ రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అది అన్నారు. సో రేపు నాగార్జున సార్ వచ్చి సుమన్ శెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి కంప్లీట్ గా రెస్ట్ తీసుకో, బిగ్ బాస్ ఆయనే పోతున్నాడు అండి. ఖచ్చితంగా ఆయనే పోతున్నాడు. సో మన వాళ్ళందరూ ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే సుమన్ శెట్టి గారు ఇది ఒకసారి కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కామెడీ చేస్తారు ఓకే. బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కామెడీ నామినేషన్లు ఆయన అందరూ సేఫ్ ఉంటది. ఏదో సిల్లి చేసి వెళ్ళిపోతాడు బాబు. అంటే ఎవరి దగ్గర దెబ్బ తగలకూడదురా బాబు అన్న టైప్ లో చేస్తారనమాట. మొత్తానికి చాలా ఫన్. నేను యాక్చువల్ గా ఏం జరుగుతుందో ఎవడికి వేస్తాడు ఏం జరుగుతుందో అనుకుంటే ఏం లేదు, మంచిగా నవ్వుపించినారు అబ్బా. జబర్దస్త్ 3 చూసాను అనిపించింది నిన్న. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ని తనుజ నామినేట్ చేసారు అంటే ఇప్పుడు నామినేషన్ పాయింట్కి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అని పేరు పెడితే నామినేట్ చేసినట్టే. ఓటింగ్ ఇది సొల్లంతా చెప్పింది లాస్ట్ కి. అదంతా 1 గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత వాడు ఏడ్చాడు ఇది ఏడ్చింది అని చెప్పేసి డమాన్ నువ్వు అనగానే ఎలా అనిపించింది? అంత ఫ్లిప్ అవడం అంత సేఫ్ గేమ్ అవసరం అంటారా? అయినా సరే ఆమెకు ఓట్లు ఎందుకు వేస్తున్నారు పబ్లిక్ లో? అయ్యేలా తెలియాలి. అది నిజంగా నేనైతే వేయట్లేదు. ఎట్లా వేస్తాం అట్లా చెప్పండి, మన కళ్ళ ముందు తెలుస్తుంది కదా. అంతసేపు ఇప్పుడు అది మేమిద్దరం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునేది నామినేషన్ లో మాట్లాడుకుంటారు. ఎవరైనా పర్సనల్ మాట్లాడుకుంటారు అంతసేపు సోది. అర్థమవుతున్నా? అక్కడ ఏంటంటే ఇమ్మాయిల్ గారు ఏడ్చేశారు, ఆయన కూడా ఏడ్చేశారు. ఆయన కూడా నువ్వు నన్ను ఇట్లా అన్నావు అని చెప్పి ఈయన కూడా బాధపడిపోయాడు కదా. అమ్మో వద్దులే ఇప్పుడు ఈయన చేశా అంటే మళ్ళీ అడుకోపోద్దని నైస్ గా స్కిప్ అయ్యి డిమోన్ అనింది. నాకు షాక్. ఏందిరా ఆయన ఓడి షాక్ బాబు కూర్చున్నాడు. టక్మంటే లేచాడు. చాలా సేఫ్ అండి. అది చాలా సేఫ్, చాలా కన్నింగ్ గా కూడా ఆలోచిస్తుంది తను. అది కూడా తగ్గించుకుంటే చాలా బాగుంటది. ఆబ్వియస్లీ అదే మీకు చెప్తున్నాను. ఫైనల్ గా ఏంటంటే ఇమ్మాయిల్ గారు గొడవ పడి ఉంటే మాత్రం తను ఖచ్చితంగా తనే నామినేట్ చేసేది. గొడవ పడలే అక్కడ. ఇద్దరు ఎమోషనల్ అయిపోయి లోపల వద్దులే అనుకుంది. అయ్యే ఈ చూడాలి, జనాలు చూడాలి. ఏంటండి సేఫే కదండి. పోనీ ఇక్కడ ఏం తెలుసా, ఎవరు నామినేట్ చేస్తున్నారు అక్కడ అందరూ. ఎవరైతే ఎక్కువ మళ్ళీ బయట జనాలు ఇంప్రెషన్ ఎక్కువ ఉందో వాళ్ళని ఎవరు టార్గెట్ చేయట్లా. తెలీదండి వాళ్ళకి, తెలుస్తుందండి వాళ్ళకి బంగారంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పర్సన్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా సోయల్ గారితో ఆయన డిమోన్ పవన్ మాట్లాడాల. లాస్ట్ వరకు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి అలా చేయడం కరెక్ట్ కదా అన్నాడని. అది చెప్పారు కదా, తెలిసిపోతుంది ఒక్కొక్కరికి ఏంటనేది. ఇంకోటి లేస్తే తోపు అని చెప్పి లేపుతున్నప్పుడు కూడా తెలిసిపోతుంది. కానీ ఒకటే చెప్తున్నాను, డిమోన్ పవన్ ఒక ఛాలెంజ్ చేశాడు. నేను ఖచ్చితంగా ఉంటాను, టికెట్ ఫినాలి కొడతానని. మనోడు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నా, అంటే స్వార్థం లేదు, కల్మషం లేని మనిషి అబ్బా డిమోన్ పవన్. నిజంగా అసలు ఆ అబ్బాయి మాట్లాడుతుండే అరే మాట్లాడరా పాయింట్ ఏమైనా మాట్లాడరా బాబు అని ఫీలింగ్ వస్తుండదు ఆ డిమోన్ పవన్. కానీ ఎందుకు వచ్చిందిరా మళ్ళీ ఎవరితో మాట్లాడితే ఏదో బాధ అన్న ఇదితో అంత చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. సో ఆయన మంచిగా విన్ రావాలని కోరుకుంటున్నా. తనుజ నుంచి కళ్యాణ్కి వచ్చింది, కళ్యాణ్ నుంచి డిమోన్ పవన్కి వెళ్ళాలని కోరుకుంటున్నా లాస్ట్ కి. ఎస్ ఎందుకంటే బట్ ఫైనల్ గా ఇమ్మాయిల్ గారికి గెలవాలి. అయిపో డిమోన్ పవన్ కి రావాలి ఎండింగ్ కి, బట్ గెలవాల్సింది. తనుజ గారు ఏమన్నారు? తనుజ డిమాండ్